Hi friends, this is Sathvik and welcome back to my channel. For more interesting stuff, please do like, share and subscribe to my channel and don't forget to hit the bell button. So without any delay, let's begin. ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్ మంత్లో వచ్చేసి మనకి చాలా కంపెనీస్ నుంచి అయితే కొత్త ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఈ ఫోన్స్ వచ్చేసి హై అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ నుంచి అయితే మనకి మిడ్ రేంజ్ ఫోన్స్ వరకు అయితే ఈ కంపెనీస్ లాంచ్ అయిపోతున్నారు. ఈ ఫోన్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మనకి ఫస్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ నుంచి అయితే లాంచ్ కాబోతున్నాయి. సామ్సంగ్ ఫోల్డ్ అండ్ సామ్సంగ్ నోట్ సిరీస్లో అయితే వీళ్ళు కొత్త ఫోన్స్ అయితే తేబోతున్నారు. సామ్సంగ్ అయితే ఈ ఈవెంట్ లాంచ్ ఈవెంట్ అయితే ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 5th రోజు అయితే సామ్సంగ్ వాళ్ళ లైవ్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. కుదిరితే నేను సామ్సంగ్ వాళ్ళ లైవ్ లాంచ్ ఈవెంట్ అయితే నా ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అయితే చేయబోతున్నాను. మనకి ఈ ఈ మంత్లో అయితే సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ నోట్ 20 అండ్ నోట్ 20 అల్ట్రా ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. వీటితో పాటు సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ 2 జెడ్ ఫోల్డ్ 2 ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. చూడాలి ఇంకా వీటితో సామ్సంగ్ వాళ్ళు ఇంకా ఏ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. నాకు తెలిసి అయితే సామ్సంగ్ వాళ్ళు మిడ్ రేంజ్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు వీటితో కలిసి. మనకి నెక్స్ట్ వచ్చేసి యాసెస్ వాళ్ళు అయితే కొత్త 7 సిరీస్ మొబైల్స్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీటిని వీళ్ళు జెన్ఫోన్ 7 అండ్ 7 Pro అని చెప్తున్నారు. ఈ ఫోన్స్ అయితే త్వరలో లాంచ్ కాబోతున్నాయి. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు 6 సిరీస్ లాంచ్ చేశారు. 6Z ఫోన్లో అయితే మనకి ఫ్లిప్ కెమెరా అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. చూడాలి ఈసారి కెమెరా సెటప్ అనేది 7 అండ్ 7 Proలో అయితే ఎలా ఉండబోతుందో. మనకి 7 అండ్ 7 Proలో వచ్చేసి పెద్ద గ్రేట్ థింగ్ వచ్చేసి దీని స్నాప్డ్రాగన్ 865 అండ్ 865+ ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఈ 7 అండ్ 7 Pro మొబైల్స్లో అయితే యూజ్ చేయబోతున్నారు. ఈ ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు ఉన్న స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఈ 865+ ప్రాసెసర్స్ అనేటి హై ఎండ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్స్ అయితే మనకి చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాయి. నాకు తెలిసి ఈ లాంచ్ అనేది బై ద ఎండ్ ఆఫ్ ఈ ఆగస్ట్ వరకు అయితే జరగవచ్చు. కానీ మన ఇండియాలోకి ఈ ప్రోడక్ట్ వచ్చే వరకు కొంచెం డిలే అవుతుంది. మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో వాళ్ళ నుంచి. పోకో వాళ్ళు అయితే వాళ్ళ కొత్త ఫోన్ పోకో C3 గురించి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు అయితే వీళ్ళు ఈ పోకో C3ని అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని గురించి చెప్పాలంటే ఇది రీబ్రాండింగ్ వర్షన్ ఆఫ్ రెడ్మీ 9C ఫోన్ అని కూడా చెప్పొచ్చు. చూడాలి ఈ రీబ్రాండింగ్ అనేది ఎక్కడాక ఈ పోకో C3 అనేది సక్సెస్గా తీసుకువెళ్తుందో. మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ వాళ్ళు అయితే లాంచ్ అయిపోతున్నారు. రియల్మీ వాళ్ళు కొత్త 7 సిరీస్ అయితే తీసుకొచ్చారు. దీంతోపాటు రియల్మీ C15 అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ లాంచ్ ఈవెంట్లో వచ్చేసి రియల్మీ 7 Pro 7, రియల్మీ C15, రియల్మీ V5, రియల్మీ X3 Pro అయితే వీళ్ళు లాంచ్ చేద్దామని అనుకుంటున్నారు. చూడాలి ఈ ఫోన్స్ లాంచ్ చేస్తారా ఇంకేమన్నా లాంచ్ చేస్తారా అని చూడాలి మనమైతే. ఈ ఈవెంట్ వచ్చేసి ఆగస్ట్ 15 తర్వాత అయితే ఉండొచ్చు అని రియల్మీ వాళ్ళు అయితే అంటున్నారు. లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి అయితే రియల్మీ వాళ్ళు 150W అవుట్పుట్ ఛార్జర్ మీద అయితే వర్కౌట్ చేస్తున్నారు. చూడాలి మనకి 150W ఛార్జర్ అనేది ఏ ఫోన్కి అయితే రియల్మీ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు, ఏ ఫోన్ మోడల్లో అయితే ఈ 150W అవుట్పుట్ ఛార్జర్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ లాంచ్ ఈవెంట్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఈ మొబైల్స్తో కాకుండా వీళ్ళైతే రియల్మీ బడ్స్ 3, రియల్మీ హై ఎండ్ స్మార్ట్ వాచ్, రియల్మీ ల్యాప్టాప్స్ అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. చూడాలి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ వాళ్ళు అయితే లాంచ్ అయిపోతున్నారు. వీళ్ళు దీనిని రెడ్మీ 9 ప్రైమ్ అని పిలుస్తున్నారు. వీళ్ళైతే దీనిని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అయితే అన్నారు. చూడాలి ఇది ఎంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అని. నేనైతే 7,000 to 9,000 మధ్యలో అయితే ఈ ఫోన్ ప్రైస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి మనకి రెడ్మీ వాళ్ళు ఈ ఫోన్తో మనకి ఏమైతే ఇంకా ఏం ఆఫర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారో. యాక్చువల్లీ అయితే రెడ్మీ 9 ప్రైమ్ లాంచ్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయేది. ఆగస్ట్ 4th రోజు అయితే ఈ లాంచ్ ఉండబోతుంది. చూడాలి ఈ లాంచ్లో అయితే దీని గురించి ఇంకా కొత్త విషయాలు అయితే మనం తెలుసుకుందాం. మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఓప్పో వాళ్ళ నుండి. ఓప్పో వాళ్ళు అయితే వాళ్ళ కొత్త F సిరీస్లో కొత్త మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. దీని పేరు వచ్చేసి ఓప్పో F17.
మనకి ఇంత ముందు అయితే ఎఫ్ సిరీస్లో F15 ఫోన్ అనేది అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మనం చూసుకున్నట్టయితే ఓపో వాళ్ళు అయితే ఆల్టర్నేట్ నెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఫోన్ నేమింగ్లో అయితే. చూసుకున్నట్టయితే ఓపో F15 అనేది ఇంతకుముందు ఉన్న ఫోన్ నేమ్, ఇప్పుడు లాంచ్ అవబోతున్న ఫోన్ నేమ్ వచ్చేసి F17. నెక్స్ట్ ఫ్యూచర్లో రిలీజ్ చేయబోయే ఎఫ్ సిరీస్లో రిలీజ్ చేయబోయే ఫోన్ వచ్చేసి F19. చూసుకున్నట్టయితే ఓపో వాళ్ళు ఆల్టర్నేట్ నెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నారు. ఈ ఫోన్ అనేది గ్యారంటీగా అయితే ఈ మంత్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో అయితే ఈ ఫోన్ అనేది గ్యారంటీగా ఇండియాలో రిలీజ్ కాబోతుంది. మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటరోలా నుండి. వీళ్ళు అయితే దీనిని మోటరోలా G 5G మొబైల్ అని పిలుస్తున్నారు. ఇంతకుముందే గ్లోబల్గా అయితే మోటరోలా కంపెనీ వాళ్ళు అయితే 5G ఫోన్స్లో అయితే గ్లోబల్గా లాంచ్ చేశారు. మన ఇండియాలో నెక్స్ట్ లాంచ్ కాబోతున్న ప్రోడక్ట్స్ ఏంటంటే మోటరోలా G 5G ఫోన్, మోటరోలా Z ఎడ్జ్ లైట్ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రోడక్ట్ అయితే తప్పకుండా ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు అయితే తప్పకుండా మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. ఇది మాత్రం పక్కా న్యూస్. ఇది మాత్రం మోటరోలా వాళ్ళు అయితే ఆఫిషియల్గా రిలీజ్ చేశారు. ఆగస్ట్ ఎండింగ్ లోపు ఈ ఫోన్స్ అనేది ఇండియన్ మార్కెట్లోకి అయితే లాంచ్ కాబోతున్నాయని. మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి శాంసంగ్ వాళ్ళు అయితే లాంచ్ చేయబోతున్నారు. శాంసంగ్ వాళ్ళు అయితే కొత్త M&A సిరీస్లో నుంచి అయితే కొత్త ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మనం ఇప్పుడు వింటున్నట్టయితే M41 మొబైల్ అయితే శాంసంగ్ వాళ్ళు ఆగస్ట్ 5 రోజు అయితే లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. దీంతోపాటు ఏ సిరీస్లో అయితే కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు వీళ్ళు. శాంసంగ్ వాళ్ళు అయితే వీటితో ఇంక్లూడ్ చేసుకొని ఇంకా కొన్ని బడ్జెట్ రేంజ్ ఫోన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆగస్ట్ 5 రోజు. చూడాలి ఇంకా ఈ లాంచ్లో అయితే ఇంకా శాంసంగ్ వాళ్ళు మనకి ఇంకా ఎన్ని సర్ప్రైజెస్ అయితే ఇవ్వబోతున్నారు. నా లిస్ట్లో లాస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ వాళ్ళు అయితే లాంచ్ అయిపోతున్నారు. రెడ్మీ వాళ్ళు అయితే K30 Pro అండ్ MI A4 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. పోకో F2 Pro అయితే మనకి ఇండియాలో ఎప్పుడు లాంచ్ కాబోతుందో అనేది కరెక్ట్ ఐడియా అయితే లేదు. కానీ ఈ రెడ్మీ K30 Pro అయితే మన ఇండియాలో ఈ మంత్లో అయితే తప్పకుండా రిలీజ్ చేస్తామని రెడ్మీ వాళ్ళు అయితే ఆఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా వీళ్ళైతే MI A4 మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్ మంత్లో అయితే ఇన్ని చాలా కొత్త ఫోన్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే తీసుకురాబోతున్నారు. వాళ్ళ ఒక రేస్ అనేది నడుస్తుంది. ఒక కంపెనీ మధ్యలో కొత్త ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు. హై ఎండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ నుంచి లో ఎండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. చూసుకున్నట్లయితే సామ్సంగ్ వాళ్ళు ఫుల్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సామ్సంగ్ వాళ్ళు వచ్చేసి ఇంకా కొన్ని అల్ట్రా 20 Pro ఇలాంటి మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. లో ఫోన్స్ వచ్చేసి రెడ్మీ వాళ్ళు K30 Pro MI A4 మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఈ మంత్లో అయితే మనకి అందరికీ అయితే మొబైల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.